ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కోర్టులో అనంతబాబు స్కెచ్ ముందు పోలీసులు ఫెయిల్ కంప్లీట్గా. సో ఇంతకీ ఏం జరిగింది అనంతబాబు ఎపిసోడ్లో? అసలు అతను వేసిన స్కెచ్ ఏంటి, పోలీసులు ఎలా విఫలమయ్యారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా వివరిస్తాను. ఇక విషయానికి వచ్చేసరికి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన పైన ఉన్న ఆరోపణ ఏంటి, ఏ కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆరోపణ కాదు, వాస్తవమే, అతనే ఒప్పుకున్నాడు కాబట్టి. సో అతను పరారీలో ఉన్నాడు. సరే, పరారీలో ఉన్న వాళ్ళని మన పోలీసులు పట్టుకోలేరు, చేత కాదో కావాలని వదిలేస్తున్నారు. అది అలా ఉంటే ఇక్కడ నిన్న కోర్టుకు హాజరవుతున్న సమయంలో కూడా పోలీసులు పట్టుకోలేదండి. ఇది చాలా విచిత్రం. అదేంటి, అసలు ఎలా పట్టుకోలేకపోయారు, మరి కావాలని పట్టుకోలేదా? అదంతా కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది పెద్ద డ్రామా. ఈ ఎపిసోడు మామూలు డ్రామా కాదు. ఒకసారి చదివి వినిపిస్తాను, ఉన్నాను ముందుకు. సాక్షులను డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నందుకు ఈ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రయత్నించడం, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో ఈ అనంతబాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు? ఈ నెల 21న, గుర్తుంచుకోండి, ఈ నెల 21న పోలీసులు చెక్కకుండా కాకినాడ నుంచి పారిపోయాడండి. పారిపోయాడు కదా, పారిపోయిన వాడిని పట్టుకోలేరు మన పోలీసులు. చూడండి పోలీసుల యొక్క సమర్థత. అయితే నిన్న శుక్రవారం కోర్టుకు 100% రావాలి ఖచ్చితంగా. సో వస్తాడని తెలుసు. వస్తాడని తెలిసినప్పుడు కూడా కోర్టులో కూడా ఇతను అదుపులోకి తీసుకోలేకపోయారంటే తొలుత హాజరవకముందే. సో వీళ్ళ యొక్క పనితీరు, వీళ్ళ యొక్క నైపుణ్యం ఏ రకంగా ఉందో చూడండి. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు సమీపంలో నాటకీయ పరిణామాలు. ఏం జరిగింది చూద్దాం. హత్య కేసులో ఆయనకు వచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇటీవల స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ళ సుబ్బారావు రాజమండ్రి కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ శుక్రవారం ఉండడంతో పరారీలో ఉన్న ఎమ్మెల్సీ అక్కడికి వస్తారని అంతా భావించారు. గుడ్. ఉదయం 10:30 సమయంలో ఎవరికీ కనిపించకుండా ఓ కారులో కోర్టుకు అనంతబాబు చేరుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది, మామూలు ట్విస్ట్ కాదు. న్యాయస్థానం ప్రధాన గేటుకు కుడివైపు ఎవరో వినియోగించిన చిన్న గేటు నుంచి పోలీసుల కళ్ళు కప్పి కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. చూడండి ఎట్లా. న్యాయస్థానం చిన్న గేట్ అట. న్యాయస్థానం ప్రధాన గేటుకు కుడివైపు ఎవరో వినియోగించని చిన్న గేట్ నుంచి పోలీసుల కళ్ళు కప్పి కోర్టు ప్రాంగణంలోకి వచ్చి, పోలీసుల కళ్ళు కప్పలా, పోలీసుల కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ వదిలేశారు. అది పరిస్థితి. ఇది 100% అండి. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఒక చిన్న జేబు దొంగో లేకపోతే ఈవ్ టీచింగో ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఎముకలు ఇరిగిందాక కొడతారు. అదే ఒక మర్డర్ చేసే నన్ను ఒప్పుకున్నవాడు ఎమ్మెల్సీ అయిపోయేసరికి అది అధికారమా ప్రతిపక్షమా ప్రక్కన పెడదాం. అసలు ఎంత ఇదంటే పోలీసులకి, నిజంగా రాజకీయ నాయకులు అంటే పోలీసులకి ఎందుకు ఇంత భయం? ఏమోలేండి, మన సిస్టమ్ అట్లా చచ్చింది, మనం ఏమనలేం. నేను అందరు పోలీసులు అనట్లేదండి. సిన్సియారిటీకి బ్రాండ్ అంబాసిడర్గా కొంతమంది పోలీసులు ఉన్నారు, కానీ కరప్షన్కి కూడా టార్చ్ బేరర్ లాగా మరికొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం ప్రస్తావించుకుంటుంది. సో దయచేసి పోలీసులు అందరూ అపార్థం చేసుకోండి. చూద్దాం. సో చూడండి, కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడి నుంచి కోర్టు హాలుకు పరుగున చేరుకున్నారు. ఇరుపక్షాల వాదనలు దాదాపు 11 గంటల సమయంలో పూర్తయ్యాయి. 11 గంటలకు పూర్తయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న కారణంతో బయటకు రాకుండా ఆ సమీపంలో ఉన్న 5వ అదనపు జిల్లా న్యాయస్థానం భవనం వద్ద దాదాపు 3 గంటలు అనంతబాబు ఉండిపోయారు. చూడండి, పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎక్కడాది బయటకు రాకుండా ఆ సమీపంలో ఉన్న 5వ అదనపు జిల్లా న్యాయస్థాన భవనం వద్ద సుమారుగా 3 గంటల సేపు ఉన్నాడు. 3 గంటల సేపు ఏం చేస్తున్నారు పోలీసులు? గుడ్డి కూరల పళ్ళు తవ్వుతున్నారా? అక్కడికి వచ్చి అతను 3 గంటలు వెయిట్ చేస్తున్నాడంటే ఎంతమంది కరెక్ట్ అయి ఉన్నారు? ఆల్రెడీ సిఐ రవికుమార్ని అతని పైన చర్యలు తీసుకున్నారు. ఇంకా ఎంతమంది? ఎందుకు? ఉద్యోగాలకు రాజీనామాలు చేసేసి మీరు ఎవరికైతే ఊడిగలు చేయాలనుకుంటారో వాళ్ళకి చేయండి. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటా నేరస్తులకు కొమ్ము కాస్తారా? చూద్దాం.
ఇంకా ఏం చేశారు? ఇక తన ఎత్తులు పారవని చెప్పేసి గ్రహించి న్యాయవాదులతో కలిసి 2 గంటలకు ఆనందబాబు బయటకు వచ్చారు. వెంటనే పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులు పట్టుకోలా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలే. అతనంతటికి అతనికి మనం ఏమి చేయలేమని బయటకు వచ్చి లొంగిపోవడం తప్ప పోలీసుల సమర్థత 1% కూడా లేదు ఇక్కడ. ఇంత దారుణంగా ఉంది సమాజంలో పోలీసుల పనితీరు. రాజమండ్రి న్యాయస్థానానికి అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ హాజరవుతారని తెలియని అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు. సో చూడండి, ఆ దిశగా అసలు ముందు ఇక్కడ ప్లానింగ్ మామూలుగా లేదు. ఎమ్మెల్సీ కారు దిగి గేటులోకి వెళ్ళే సమయంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు కనిపించాల. అనంతబాబు కోర్టుకు వచ్చే ముందే అక్కడున్న గేట్లన్నీ, పోలీసులు ఎక్కడెక్కడున్నారు, ఎవరికి చిక్కకుండా ఏ మార్గంలో వెళ్ళవచ్చనే స్పష్టమైన సమాచారంతో హాజరైనట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళు అసలు ఎన్ని గేట్లలో ఉన్నారు, పోలీసులు ఎక్కడెక్కడ పహారా కాశారు, ఏ గేట్లో పోలీసులు లేరు అంటే ఒక గేట్ వదిలేశారా? అనంతబాబు నువ్వు అటు నుంచి వచ్చేసేయని చెప్పేసి ఒక గేట్ వదిలేశారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ వీళ్ళే పాస్ చేశారు. ఇదిగో పలానా సైడ్ నుంచి పలానా గేట్ అక్కడ ఓపెన్లో ఉంటుంది, నువ్వు అటు వచ్చేసే, ఇబ్బంది ఏం లేదు, అటు నుంచి వెళ్ళిపో, మేమేం పట్టుకోము, మేము అసలు పక్కన చూడకూడదు, మేము తిట్టేసి వస్తాం, కావాలని నేను డైవర్ట్ చేస్తాను, అదిగో అటు నుంచి వస్తున్నారేమో చూడండి అని చెప్పేసి నువ్వేమో అటంగి ఇటు నుంచి వచ్చేసేయి. ఇది అసలు అనంతబాబు స్కెచ్ కాదు, ఇది పోలీసుల స్కెచ్ లాగానే ఉంది. చూద్దాం. సో ముందుగానే గేట్ల వద్ద నిఘా ఎందుకు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతాయి. విమర్శలు మామూలుగా వెల్లువెత్తావు, ఇప్పుడు నేను ప్రశ్నించట్లా, ఇంకా ఘాటుగా ప్రశ్నిస్తా. సరే, అది కనుక నిజమైన ప్రూవ్ అయితే అనంతబాబుగా శిక్ష వేయాల్సింది. ఈ పోలీసులు మొత్తాన్ని తీసుకెళ్ళి వేయాలి ఆ మర్డర్ కేసులో భాగస్తులు అని చెప్పేసి. ఆ రకంగా ఉండాలి శిక్షలో. లేకపోతే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వాడికి మద్దతుగా నిలబడి ఆ గేట్లు వద్దు, ఈ గేట్లు వద్దు, పరారైపోతేనే పట్టుకోలేము. ఇవే చూద్దాం. ఈ పరారైనప్పుడు కూడా ఎక్కడెక్కడ ఏమేం చేసి చూద్దాం. ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన కేసు విచారణ 29న బెయిల్ రద్దుకు సంబంధించింది ఉంది. ఇక ఎక్కడెక్కడ తిరిగాడో చూద్దాం. 3 రోజులుగా పరారీలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడెక్కడ తిరిగారనే అంశం చర్చనీయాంశం అయింది. తన అనుచరుడు పోలీసులకు పట్టుబడిన తర్వాత తనని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో మంగళవారం సాయంత్రమే కాకినాడలో నివాసం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏడాజ్ఞాతమో మరి. ఇంటిలోనే ఫోను, కారు వదిలేశారు. గన్మెన్ సైతం అక్కడే ఉంచేశారు. మరి ఉంచుతారుగా. తన ఇంటిలోనే ఉన్నట్లుగా భ్రమ కల్పించి అనంతబాబు పోలీసులు తప్పించుకున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విశాఖ, విజయవాడ ఏజెన్సీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డీజిల్ బొక్క ఎందుకు వేస్టు? వీళ్ళ కార్లు ఇచ్చి విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు పట్టుకొని తిరిగారంట. ఇదంతా మామూలు గ్యాంబ్లింగ్ కాదులే. తీరా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దాటలా. ఇది వ్యవహారం. ఆయన ఉన్నది ఒకసాట, వీళ్ళు ఎతికింది ఇంకోసాట. రోజుకో ఊరిలో మకాం పెట్టినట్లు తెలుస్తుంది. మొదటి రోజు ఏలేశ్వరంలో ఆశ్రయం పొందినట్లు సమాచారం. అక్కడే పాత ఫోన్ సంపాదించి జగ్గంపేటకు చెందిన ఓ వ్యక్తి ద్వారా కొత్త సిమ్ కార్డు తెప్పించి న్యాయవాదులతో సంప్రదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం మరో గ్రామంలో గడిపారు. రాత్రి వేళల్లో సన్నిహితులకు చెందిన 2-3 కార్లు మార్చి ప్రయాణాలు చేశారు. జాతీయ రహదారి పైకి రాకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా తిరిగినట్లు తెలుస్తుంది. సో గురువారం రాత్రి బిక్కవోలు సమీపంలోని బలభద్రపురం దగ్గర అనంతబాబు వినియోగించిన వాహనాలను పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఎందుకు? చేతులు గలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు గుర్తిస్తే ఏం ఉపయోగం? శుక్రవారం అక్కడి నుంచి ఆయన నేరుగా రాజమండ్రిలో న్యాయస్థానానికి హాజరయ్యారు. అక్కడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇది పోలీసుల పని ఏంటి అంటే, అంతా అయిపోయిన తర్వాత, ఇది సినిమాల్లో మామూలుగా బెటర్ వరకనే కాదు, డైరెక్టర్లు కూడా పెట్టేది. మొత్తం అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చేసి ఎవరైనా అరెస్ట్ అన్నట్టుగా ఇక్కడ అనంతబాబును కోర్టులో వచ్చేసి లొంగిపోయిన తర్వాత ఆయన ఇక్కడ తిరిగాడు, అక్కడ తిరిగాడు, ఇక్కడ వాహనాలు ఉండే. ఇది వీళ్ళ యొక్క అద్భుతమైన నైపుణ్యం. సో ఈ వీడియోలో నేను నిజంగా పోలీసుల్ని ఈ రకంగా మాట్లాడుతున్నాను, నాకు ఎంత బాధతో మాట్లాడుతున్నాను తెలుసా. గ్రేట్ ఉమేష్ చంద్ర ఐపీఎస్ లాంటి అధికారులు మన రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేశారండి. ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వదిలేశారు ఆయన. ఏది? నక్సల్స్కి సంబంధించిన దాంట్లో వ్యాస్ ఐపీఎస్. అట్లాంటి తెగింపు, ధైర్యం, నైపుణ్యం ఉన్నటువంటి పోలీస్
అధికారులు మన రాష్ట్రం నుంచి ఉంటే వీళ్ళ పోలీసులు అసలు నాకు ఎందుకులేండి, మాటలు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి పరిస్థితి, ప్రభుత్వం మారినా, పోలీసులు, నిందితుడు కనపడినా, నిందితుడు పారిపోయినా మనం మాత్రం పట్టుకోలేం, ఏమీ చేయలేం. అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి అంతే, పరారయ్యాడు. చివరికి ఆయన కోర్టులోకి వస్తామో లేకపోతే ఇక వీళ్ళు ఏదో ఒక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పోలీసులకు దొరకడం తప్ప పోలీసుల నైపుణ్యంతో మాత్రం వీళ్ళని పట్టుకోవడం, టక్కన 2 రోజుల్లోనూ క్యాచ్ చేయడం ఏమి ఉండదు. సో మొత్తం మీద నిన్న జరిగిన కోర్టులో డ్రామా అయితే ఇది. మరి మీరేమనుకుంటున్నారో అని ఈ వీడియో పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.